మందులో పడి భోజనం సంగతి మర్చిపోయినా బతిమాలి మరీ పెట్టేది మీ వదిన. సర్లే, నేను ఒక్కరోజైనా కట్టుబట్టలతో ఇంటికి వస్తే చూడాలని ఆశపడింది మీ మరదలు. చా, దాని కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. బాధపడకండి, ఇంకో వారం రోజుల్లో మీకు తెప్పలు. ఏ వాళ్ళని రిక్వెస్ట్ చేసి తప్పిస్తున్నావా? ఆ దొరద నాకెందుకు? ఇంకో వారంలో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని మీ అమౌంట్ సెటిల్ చేసి మెడ పట్టుకుని బయటకు గంటుతాను. అరే అంత పని చేయకరా, అసలే నాకు మెడ నొప్పి. కావాలంటే ఈ మీద చేస్తే రేపు బెదరో బాగా ఆకలిస్తుంది. ఆడు గిన్నెలు తోమేస్తాడు, నువ్వు అన్నం కూర ఉండే శుభ్రంగా తినచ్చు. ఆ పాటలు ఏవో మీరు పడండి, నేను బయట హోటల్లో తింటాను. అయ్యి బాబు, ఏడేటి నాకే సాకలిగా చూస్తున్నాడు. కొమ్మ తీసి కోసుకు తీరుతాడా? దీని కోసిన వండటానికి మనకు వంట రాదే. సర్లే, ఏదో హోటల్ లాగించేద్దాం. అమ్మాయ్యా, ఈ రోజుకి బతికించారా బాబు. తాయారు, నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా. ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మిల్స్ అన్నా